దేవుని మందిరములో నుంచి దేవుడు ఏం చేశాడు చూడండి. 107వ కీర్తన. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశారటండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. డాక్టర్లు బాగు చేయలేదు, లాయర్లు బాగు చేయలేదు, నాయకులు బాగు చేయలేదు, స్నేహితులు, ఇంటివారు, బంధువులు ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళందరూ నవ్వారు, హేళన చేశారు, వాళ్ళందరూ కూడా విమర్శించారు. వారందరూ కూడా ఇంకా అసలే దెబ్బ తగిలి ఇంకా కష్టంతో దుఃఖంతో ఉంటే ఇంకా ఓ మాట వేసి ఇంకా ఏడిపించారు. ఎవరు మనలను ఓదార్చలేదు, ఎవరు మనలను ఆదరించలేదు, ఎవరు మన బాగుకు సహకరించలేదండి. దేవునికి స్తోత్రం. రోజులు చాలా భయంకరంగా మారిపోయాయి. సొంత అన్నలను, సొంత తమ్ముళ్లను, సొంత తండ్రులను, సొంత తల్లులను చంపుకుంటున్నటువంటి రోజులు ఇవి. ప్రేమ, ఆప్యాయత కరువైపోయిన రోజులు ఇవి. నమ్మించి గొంతు కోస్తున్న రోజులు ఇవి. మనుషుల్నే నమ్ముతున్నాం కానీ, రక్త సంబంధికుల్నే నమ్ముతున్నాం, ఆశ్రయిస్తున్నాం కానీ ప్రాణం పెట్టిన యేసయ్యను నమ్మటం లేదు. రక్తం కార్చిన యేసయ్యను ఆశ్రయించటం లేదు. పరలోకాన్ని విడిచి భూలోకానికి నీ కోసం వచ్చిన, మనందరి కోసం వచ్చిన, సమస్తాన్ని వదులుకొని, సమస్తాన్ని విడిచిపెట్టుకొని, సమస్తాన్ని కాదనుకొని నీ కోసం నా కోసం ఈ భూమి మీదకి వచ్చిన ఆ పరమాత్ముడిని నమ్మటం లేదు. చిన్న చిన్న విషయాలు నమ్ముతున్నారు. చిన్న చిన్న విషయాలు. తలపోటు వస్తుంది అనుకోండి, నాప్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకో తగ్గిపోద్ది అంటారు ఎవరో. టప్మను కొనుక్కుని వేసుకుంటారు. దేవునికి స్తోత్రం. గ్యాస్ నొప్పి వస్తుంది, జింటెక్ వేసుకో అంటారు. జింటెక్ వేసుకుంటారు నమ్మి. తగ్గుతుందో లేదు తర్వాత సంగతులేండి. అంటే చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మాటలు నమ్ముతున్నారు కానీ దేవుని మాటని నమ్మటం లేదు. హల్లెలూయా. ప్రాణం పెట్టిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, సర్వాన్ని సమస్తాన్ని విడిచిపెట్టిన దేవుడు. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనం చెప్తుంది, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత. చదువమ్మది. మనము పాపముల విషయమై చచ్చిపోయి పరిశుద్ధత నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు, నేను, మనము స్వస్థత. దేవునికి స్తోత్రం. మనల్ని బాగు చేయాలి, స్వస్థపరచాలి, దృఢంగా బలంగా ఉండాలి అని మనందరి కోసం 2025 సంవత్సరాల క్రితం ఆయన రక్తము కార్చారండి. మ్రాను మీద వ్రేలాడారండి. ఎన్నో దెబ్బలు తిన్నారండి. ఆయన తిన్న దెబ్బలు, కార్చిన రక్తము మనలను స్వస్థపరుస్తుంది. ఇది నమ్మండి. తలపోటు రాగానే వెంటనే జండు బాంబు దగ్గరికి, నాప్రోసిన్ దగ్గరికి వెళ్ళొద్దు. కడుపు ఉబ్బరంగా ఉంది, కడుపులో ఏదో తేడాగా ఉందని జింటెక్కు, గ్యాస్ నొప్పి, పంచదార కలుపుకున్న నీళ్లు, ఈ ప్రయత్నాలు వద్దు. ముందు నిన్ను స్వస్థపరచాలని యేసయ్య తన రక్తమంతా ఒలికించి సిద్ధంగా ఉంచారు. మోకాళ్ళలోని, యేసయ్యా నీ రక్తముతో నా తలను కడుగు, నీ రక్తముతో నా ఉదరాన్ని కడుగు,
ఈ బలహీనతను తీసేయి. హల్లెలూయా. నమ్మాలి. ఇక్కడ చూడండి, దేవుని మందిరానికి వచ్చారట. దేవుని మందిరములో దేవుడు తన వాక్కును పంపి వారిని ఏం చేశాడట? బాగు చేశాడట. వాక్కు, మాట. ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాటే కదా ఈ సృష్టంతటిని కలగజేసింది. ఆకాశం కలుగునుగా కలిగింది, భూమి కలిగింది. పగలునివ్వడానికి సూర్యుడు, రాత్రి వెన్నెలివ్వడానికి చంద్రుడు, నక్షత్రాలు, నదులు, సముద్రాలు, కొండలు, గుట్టలు, లోయలు. 5 రోజుల్లో, చెప్పండి, కేవలము 5 రోజుల్లో ఈ సృష్టినంతటినీ కూడా దేవుడు నోటి మాట, వాక్కు చేత కలగజేశాడు. ఆయన పలకగా, ఆయన పలికినట్లుగా అంతా అయిపోయింది. ఆయన వాక్కు విడుదలవ్వగా ఆయన ఏదైతే విడుదల చేశాడో ఆ ప్రకారమే అంత అయిపోయింది. ఇంకెదురు లేదండి ఆయన మాటకి. ఆయన వాక్కులంత బలం, ఆయన మాటకంత శక్తి, ఆయన వాక్యానికి అంత ప్రభావం ఉంది. వాక్యం అంటే వాక్కు, వాక్కు అంటే లేఖనము, లేఖనము అంటే మనం వింటున్న ఈ మాటలే. ఎంత పవర్ ఉందంటే అంత పవర్. హల్లెలూయా. వాక్యము సజీవమై, వాక్యములో ఏముందండి? జీవం. హెబ్రీ గ్రంథకర్త రాశాడు, జీవం, జీవం, జీవం. 2025 సంవత్సరాల నుంచి ఈ బైబిల్ చదవబడతా ఉంది, ప్రకటన చేయబడతా ఉంది, చెప్పబడతా ఉంది, వినిపించబడతా ఉంది. ఇప్పటికింకా క్రొత్తగానే, ఇప్పటికింకా కొత్తగానే, ఇప్పటికింకా కొత్తగానే నేటికి అనేక మందిని మారుస్తుంది. త్రాగుబోతులు మారుతున్నారు, తిరుగుబోతులు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, జోదగాళ్ళు, దొంగలు, భయంకరమైన నేరాలకు అలవాటు పడిన యవనస్తులు ఎంతో మంది మారుతున్నారు. ఎలా మారుతున్నారు? ఈ వాక్యములో జీవం ఉన్నది గనక, ప్రాణం ఉన్నది గనక, ప్రాణం కలిగిన ఈ మాట, జీవం కలిగిన ఈ వాక్యం వారిని డైవర్ట్ చేస్తుంది, మారుస్తుంది. జీవం లేనిదైతే, ప్రాణం లేనిదైతే ఇది పుస్తకం లాగానే ఉండును. ఇది పుస్తకం కాదు, జీవం కలిగిన దేవుని వాక్యం. హల్లెలూయా. తన సన్నిధికి వచ్చారట ప్రజలు. వచ్చినటువంటి ఆ ప్రజలకు దేవుడు తన వాక్కును పంపి బాగు చేశాడట. శరీర వ్యాధుల, మానసిక రుగ్మతల, ఆర్థికపరమైన సమస్యల, కుటుంబపరమైన కలతల, కన్నీళ్ళ, వ్యాపారంలో, ఉద్యోగంలో, సంసారంలో చెప్పుకోవడానికి ఎన్నైనా ఉండొచ్చు. నా దేవుణ్ణి బట్టి నేను తెలియచేస్తున్నాను, నీకేమున్నా ఎలాంటి ఉన్నా సరే ఆయన వాక్యము బాగు చేస్తుంది. ఆయన వాక్యము స్వస్థతనిస్తుంది. ఆయన వాక్యము విడుదలనిస్తుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మరి సన్నిధికి వస్తున్నారు, వాక్యం వింటున్నారా? సన్నిధికి వస్తున్నారు, వాక్యాన్ని చూస్తున్నారా? వాక్యాన్ని చదువుతున్నారా? సన్నిధికి వస్తున్నారు, వాక్యం ఏం చెబుతుందో ఆలకిస్తున్నారా? వారాలే ప్రధానం కొందరికి. 3వ వారం, 7వ వారం, 9వ వారం, అమ్మయ్య 10వ వారం, అమ్మయ్య 10వ వారం, అమ్మయ్య అమ్మయ్య. ఏంటమ్మయ్య? దేవునికి స్తోత్రం. వారమా నీకు బాగు చేసేది? వారాలు కాదు బాగు చేసేది, వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఈ వాక్యం మిమ్మల్ని బాగు చేస్తుంది, ఈ వాక్యం మిమ్మల్ని విడిపిస్తుంది, ఈ వాక్యం మిమ్మల్ని రక్షిస్తుంది. నమ్మండి. వాక్యం గాక వాక్యం వలన తప్ప, వాక్యం ద్వారాగా తప్ప మరి దేని ద్వారా స్వస్థత, విడుదల, రక్షణ రాదు. ఒకవేళ వచ్చిన తాత్కాలికం, చెప్పండి, వచ్చిన అది కొంచెం కాలం మాత్రమే. శాశ్వతమైనటువంటి స్వస్థత, శాశ్వతమైన విడుదల, శాశ్వతమైనటువంటి రక్షణ వాక్యము ఇస్తుంది. దేవునికి స్తోత్రం. నీకే రోగము, ఏ వ్యాధి, ఏ బలహీనత, ఏ శాపం, ఏ కొదువ, ఏ కొరత, ఏ సమస్య ఉన్నా సరే వాక్యము నిన్ను బాగు చేస్తుంది, వాక్యము నిన్ను విడిపిస్తుంది, వాక్యము నిన్ను రక్షిస్తుంది. వాక్యానికి అంత అథారిటీ ఉంది, వాక్యానికి అంత పవర్, వాక్యానికి అంత శక్తి ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఆ వాక్యములో నుంచి నువ్వు బాగుపడాలంటే, స్వస్థత పొందాలంటే, పొందట్లేదు, ఇంకా జరగట్లేదు నువ్వు అనుకున్నది, గర్భఫలం ఇంకా తెరపడటం లేదు, రుణ బాధ నుంచి బయటపడటం లేదు, ఆ మాంత్రిక శక్తి నిన్ను వదలటం లేదు, ఆ భయము, ఆ కలవరము, ఆ తెగులు నిన్ను వేడటం లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు అని అంటే వాక్యం చెప్తుంది ఇంకా కొన్ని నీలో లోపాలు ఉన్నాయి, వాటిని సరి చేసుకోమని చెప్తుంది. ఒక అతను పక్షవాతం వచ్చి మంచం మీద పడ్డాడండి. అతని స్నేహితులు యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చారు. జరిగిందంతా చెప్పారు. అయ్యా, 30 ఏళ్లకే మా స్నేహితుడికి ఈ పరిస్థితి వచ్చింది, తిరగని డాక్టర్ లేరు, వాడని మందు లేదు, నీవేదైనా చేస్తావు, చెయ్యాలి అని మేము ఇతన్ని నీ దగ్గరికి తీసుకొచ్చామన్నారు. మంచం మీద, పరుపు మీద పడి ఉన్న వ్యక్తిని తీక్షణంగా చూశారు యేసు. ఆ రోగానికి, ఆ వ్యాధికి కారణం కనుక్కున్నారు యేసు. ఎందుకంటే ఆయన సర్వజ్ఞాని కదా. దేవునికి స్తోత్రం. మనకి వ్యాధి, రోగము, దెయ్యము, శాపము ఊరకనే వచ్చేవండి. దానికి కొన్ని వెనకాల కారణాలుంటాయి. దేవుడు చూశాడు. ఈ స్థితికి కారణం అతని పాపం. హల్లెలూయా. ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు, పరపతితో ఉన్నప్పుడు కన్ను మిన్ను ఆనకుండా తిరిగాడు, వాగాడు, చేశాడు, చెందాడు. పండిందండి అతని పాపం, మంచంలోకి పెట్టేసింది. రోగాన్ని అయితే వైద్యులు బాగు చేస్తారేమో, ఏదైనా వ్యాధి వస్తే ఏదైనా కాస్త ఉపశమనం కలిగేలాగా ఏదైనా ట్రీట్మెంట్ చేసి, ఫిజియోథెరపీ చేసి చేస్తారేమో. శాంతం చచ్చిపడిపోయే కాళ్ళు, చేతులు, ఇంకేం చేయలేక చేతులు ఎత్తేశారు. అలాంటి వ్యక్తిని ప్రభు దగ్గరికి తీసుకురాగా ప్రభు చూశాడు. ఇతని పాపము, ఇతని దోషము, ఇతని అవిధేయతే ఈ స్థితికి కారణం అని చూసి, కుమారుడా, నీ పాపములు క్షమిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మధ్యాహ్నమందు నేను ప్రేమతో తెలియజేస్తున్నా, మందిరానికి వస్తున్నాను, వారాలు తిరుగుతున్నాను, ఎక్కడంటే అక్కడికి వస్తున్నాను, వెళుతున్నాను, దేవుడు నన్ను బాగు చేయట్లేదు, నా కుటుంబంలో ఒక నూతన కార్యం చేయట్లేదు అని బాధపడుతున్న సహోదరి సహోదరులారా, ప్రేమతో తెలియచేస్తా ఉన్నాను. దేవునికి విరోధంగా, దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి అడ్డుగా
తెలిసి చేసిన తెలియక చేసిన పాపములు, దోషములు, అపరాధములు, అవిధేయతలు ఒప్పుకో, క్షమించమని అడుగు. ఆ పాపములు చేయుట మాను. దేవునికి స్తోత్రం. చాలా మంది మానటం లేదు. ఇంటి దగ్గర టీవీ చూడడం మానరు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవడం మానరు. ఇక్కడికి వచ్చి ప్రభువా స్తుతి స్తోత్రం ఆరాధన అంటారు, బయటికి వెళ్ళి సిగరెట్లు తాగుతున్నారు, బూతులు ఆడుతున్నారు. పాపములు మానాలి, పాపములు ఒప్పుకోవాలి, పాపములతో తెగతింపులు చేసుకోవాలి. అప్పుడే నీకు కార్యం జరుగుతుంది. రెండవదిగా చూడండి, యెషయా 57:18. నేను వారి ప్రవర్తనను చూశాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించు వారిని. రెండవది, ప్రవర్తన మార్చుకోవాలి, క్యారెక్టర్. నేను గుళ్ళో ఒబ్బడిగా ఉంటానండి, బయట మరి తప్పదండి, బయట మరి ఏదో నలుగురితో నారాయణ కులంతో గోయిందా కదండి, అలా అనొద్దు, అలా వద్దండి. పరిశుద్ధుడైన దేవుడు నీవు నమ్ముకున్నావు, సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నావు, సర్వశక్తుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావు. గుడిలో ఉన్నా ఒకేలాగా, ఇంటి దగ్గర ఉన్నా ఒకేలాగా, వీధిలో ఉన్నా, పనిలో ఉన్నా, పెళ్లిలో ఉన్నా, దినంలో ఉన్నా, ఎక్కడున్నా సరే నువ్వు ఒకేలాగా. క్యారెక్టర్ మారకూడదు. దేవునికి స్తోత్రం. మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన, మంచి ప్రవర్తన. దేవుడు చెప్తున్నారు, నేను వారి ప్రవర్తన చూశాను, నేను స్వస్థపరుస్తాను, నేను నడిపిస్తాను, నేను వారిని ఓదారుస్తాను. అబ్బా, దేవునికి స్తోత్రం. ప్రవర్తన మార్చుకుంటే ఎన్ని దీవెనలండి. ప్రవర్తన మార్చుకోకే దుఃఖం, ప్రవర్తన మార్చుకోకే రోగం, ప్రవర్తన మార్చుకోకే కుంటితనం. ఇక్కడ ఏమన్నారు? నడిపిస్తాను అన్నారు. దేని విషయంలో నడవలేకపోతున్నాం, చతికిలు పడిపోతున్నాం. ఏది పట్టుకుంటే అది సఫలం అవ్వాల్సింది విఫలం. ఎక్కడ కాలు పెడితే అక్కడ ఏదో ఐరన్ లెగ్ అంటారు కదా, మనం ముట్టుకునేసరికి మొత్తం వెనక్కే. అదే ప్రవర్తన మార్చుకున్నట్లయితే దేవుడు స్వస్థపరుస్తానని, నడిపిస్తానని, ఆదరిస్తానని, ఓదారుస్తానని దేవుడు అభయం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడవదిగా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. చాలు తల్లి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన. రైట్. ఈ 3 వచనాలు ఒకే మాట తెలియచేస్తుంది. దేవుడు మనల్ని బాగు చేయాలి, దేవుడు మన జీవితాల్లో విడుదలనివ్వాలి, దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలి అని అంటే ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. చెప్పండి, ప్రార్థించాలి. ప్రార్థన చేయండి, ప్రార్థనలో పెట్టుకోండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, మా కోసం ఉపవాసం ఉండండి అని అడుగుతాం. ఎక్కువైపోయే మనకి. ఏమండి, వచ్చేసి నిలబడిపోయి తల ఇచ్చేస్తారంతే. దేవునికి స్తోత్రం. ప్రార్థించాలి. ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన మీ బలహీనతలను, మీ రోగములను, మీ సమస్యలను తీసివేస్తుంది. ప్రార్థన చెయ్యండి, ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ప్రార్థనలో పెట్టుకోండి. ఈ మాటలు కాదు, మీరు ప్రార్థన చేయండి. ఆ తర్వాత మేం ప్రార్థన చేస్తాం.
మీ ప్రార్థన మా ప్రార్థన రెండు చేతులు కలిసినట్లుగా కలిసి దేవుని దగ్గరికి వెళతాయి. అద్భుతము. దేవునికి స్తోత్రం. చివరిగా వాక్యం చెప్తా ఉంది. తీయండి మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం. మార్కు 10:52. ఆఖరిగా, అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెనని చెప్పెను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది, ఇతని గురించి తెలుసు, బర్తిమయ్య, త్రోవ పక్కన కూర్చుని వెళ్ళేవారిని వచ్చేవారిని భిక్షాటన చేసేటువంటి బిడ్డ. ఒకరోజు ప్రభువారు ఆ దారంట వెళ్తుంటే జనం కోలాహలంగా ఉండి, ఏం జరుగుతుంది, ఎవరు వచ్చారు, ఎవరు వెళ్తున్నారు అని అడిగాడు. అడుక్కుని అతను అడిగితే ఎవరు చెప్తారు, మొత్తానికి అడగ్గా ఎవరో చెప్పారు, యేసు ప్రభు ఈ దారంట వెళ్తున్నాడు రా బాబు, నీకేంట్రా కంగారు, నీకేంట్రా అన్నాడు. ఆ మాట వినగానే వెంటనే కేక, దావీదు కుమారుడా నన్ను కరుణించు. వెళ్ళేవారు అన్నారండి, కాళ్ళు చేతులు కళ్ళు ముక్కులన్నీ బాగున్న మాకే ఆయన దొరకటం లేదు, అబ్బా చాలా ఉందిరా అన్నారు. ఎవరిని? ఈ గుడ్డివాడిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడు ఏమి ఆగల. వీరు ఎన్ని ఆటంకాలు చెప్పినా మరీ బిగ్గరగా అరిచాడు, పిలిచాడు. అప్పుడు ఆయన నిలిచాడు, ఆగాడు. నీకేం చెయ్యాలి? నేను చూపు పొందగోరుతున్నానయ్యా, నీవు చెప్పినట్లే, నువ్వు విశ్వాసం ఉంచినట్లే నీకు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం తెలియచేస్తుంది, నమ్ము, నమ్ముట నీ వలనైతే నమ్మిన నీకు సమస్తము, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు అని నమ్ము, నా దేవుడు నాకు విడుదలనిస్తాడు అని నమ్ము, నా దేవుడు నా ఇంటిని నా కుటుంబాన్ని రక్షిస్తాడు అని నమ్ము, నా కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు అని నమ్ము, నా ప్రార్థనకు జవాబిస్తాడు అని నమ్ము, తన నీతి మార్గంలో నన్ను నడిపిస్తాడు, జై జీవితంతో నన్ను అలంకరిస్తాడని నమ్ము. ప్రార్థన చేస్తారు, ఓ పక్కన ఏమో జరుగుతుందో జరగదో, ఇస్తాడో ఇవ్వడో, అవుతుందో అవదో పని. ఓ పక్కనేమో ప్రార్థన, ఓ పక్కనేమో ఏమో, ఓ పక్కనేమో కన్నీరు, ఓ ప్రక్కన ఏమో. నమ్ముట నీ వలనైతే అన్నారు. అందుకే నమ్మటం నీ వల్ల అవుతుందా? యేసు నాకు చేస్తాడు, యేసయ్య నాకు చేయగలడు, యేసయ్య నా జీవితంలో అది ఇస్తాడు అని నమ్ముతున్నట్లయితే నీవు నమ్మినట్లే నీకు జరుగుతుంది. హల్లెలూయా. నమ్మిన నీకు, విశ్వసించిన నీకు, ఆయన మీద ఆనుకొని ఆధారపడిన నీకు కార్యము జరగకుండా, స్వస్థత కలగకుండా ఏ శక్తి ఆపలేదు. నమ్మికకు, విశ్వాసానికి అంత పవర్ ఉంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడట. ఏంటి ఆ వాక్కు అంటే, మొదటి వాక్కు, పాపాలు ఒప్పుకో, పాపాలు విడిచిపెట్టు, ప్రవర్తన మార్చుకో, దేవునికి ఇష్టమైన ప్రవర్తన, దేవుడు కోరుకునే, దేవుడు మెచ్చుకునే ప్రవర్తన చెయ్యి. అన్నీ ఒకేసారి రావు, అన్ని విషయాలు ఒకేసారి సెటరేట్ అయిపోవు. ఒక్కొక్కటి మానుకో, ఒక్కొక్కటి అలవాటు చేసుకో. మంచి ప్రవర్తన. మూడవది, మానక ప్రార్థన చెయ్యి, మొర్రపెట్టు. ఎవరెవరిని అడుగుతావు, ఎవరెవరి దగ్గర చేతులు చాపుతావు, ఎవరెవరి దగ్గర కన్నీళ్లు కారుస్తావు? ఎందుకు? మనుష్యులను, వారి మనస్సులను మార్చే దేవుడు మనకున్నాడు. మనం ఈయన కాళ్ళు పట్టుకుంటే, ఈయన పాదాల మీద పడి ఏడిస్తే, ఆయన వైపు మనం చేతులెత్తితే చాలండి. ఎవరిని ఎలా మార్చాలో, ఎవరిని ఏ విధంగా వాడుకోవాలో వాడుకొని నీ పక్షంగా కార్యాలు సఫలం చేయిస్తాడు. హల్లెలూయా. నాలుగవదిగా, నమ్ము.
నమ్ము. కుసేపటు కుసేపిటు, కొన్ని రోజులు అలాగా కొన్ని రోజులు ఇలాగా కాదు. నువ్వు దేవుని బిడ్డవి. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, దేవుడు నీకు మాట ఇచ్చాడు. నమ్ము. ఆ వాగ్దాన ఫలం నువ్వు పొందుకుంటావు. నీ ప్రార్థన ఏమి వృధా కాదు, నీ ప్రయాస ఏమి వ్యర్థం కాదు. ఇంకా సమయం ఉంది. ఇంకా ఓపిక తెచ్చుకో. ఇంకా నిరీక్షణతో, ఇంకా ఆసక్తితో వెంబడించు. ప్రభువు నమ్మి ఎవరు కూడా మోసగించబడలేదండి. ప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా, ప్రభువు నమ్ముకున్న ప్రతి ఒక్కరూ కూడా ధైర్యంగా తలెత్తుకున్నారు. సిగ్గుపడ్డారు, తలదించుకున్నారు, మోసపోయారని ఒక్కటి కూడా లేదు. కనుక నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం, ఆధారపడదాం. ఇంకా కార్యం జరగట్లేదు, ఇంకా గట్టిగా నమ్ముకుందాం, ఇంకా హత్తుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి నమ్మదగిన దేవుడు ఆ దినాల్లో ఇశ్రాయేలీలను, తన సన్నిధికి వచ్చిన వారిని తన వాక్కును పంపి బాగు చేశాడు. ఇదను తన వాక్కును విడుదల చేశాడు. ఆ వాక్యంలో చెప్పబడినట్లుగా పాపాలు మాని, పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి, ప్రవర్తన మార్చుకొని, మంచి ప్రవర్తన, వాక్యానుసారమైన నడత నేర్చుకుని, ప్రార్థిస్తూ, ప్రభు పైన ఆనుకుంటూ, దేవుని మీద, దేవుని వాగ్దానాల మీద, సన్నిధి మీద, సహవాసం మీద ఒక అమితమైనటువంటి ప్రేమ, అమితమైనటువంటి నమ్మిక, అమితమైన విశ్వాసాన్ని కలిగి కృప పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయనట్లుగా ప్రార్థన చేస్తున్నాను. కండ్లు మూసుకోనండి. ప్రేమ కలిగిన మా తండ్రి, స్వస్థపరిచే దేవుడవు, విడిపించే దేవుడవు, ఆశీర్వదించే దేవుడవు నాయనా. మాట ఇచ్చావు, మాట తప్పవు తండ్రి. వాగ్దానం చేశావు అయ్యా, విడిచిపెట్టే దేవుడవు కాదు నాయనా. ఎదుగో ఇంకా మా జీవితాల్లో కార్యం, ఇంకా మా కుటుంబాల్లో మేళ్ళు, ఇంకా మా వ్యక్తిగత జీవితాల్లో వాగ్దాన ఫలాలు అనుభవించట్లేదు, పొందుకోవట్లేదు, ఆలస్యం అవుతుంది అని కలవరంతో ఉన్నారు కొందరు. వారికి నువ్వు తెలియచేశావు, నీ సన్నిధికి మరలమని, నీ సన్నిధిని ఆశ్రయించమని, నీ సన్నిధిలో నిలవమని చెప్పావు. నీ సన్నిధిలో నిలిచినప్పుడు నీవు నీ వాక్కును విడుదల చేస్తానన్నావు. నీ వాక్కునకు అపరిమితమైన శక్తి ఉన్నది. ఆ వాక్కు మమ్మల్ని బాగు చేస్తుంది, బ్రతికిస్తుంది, ఆయుష్నిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, క్షేమమునిస్తుంది, ఆశీర్వాదం ఇస్తుంది తెలియచేస్తాం. ఆ ప్రకారంగా మీ సన్నిధిలో ఆ కృపను పొందుకునే భాగ్యం మాకిమ్మని, వాక్యం ప్రతి ఒక్కరిలో క్రియ చేయనట్లుగా కృప చూపమని, అద్భుతాలు జరిగించి, స్వస్థతలు జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకుంటారని యేసయ్య అతి పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.